సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాక్టర్ పనికి వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. ట్రాక్టర్ యజమాని హత్య చేసి ఆసుపత్రిలో పడేశాడంటూ ఆరోపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటకు చెందిన వెంకటేష్ ట్రాక్టర్ పనుల నిమిత్తం సిరిసిల్లకు వచ్చి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందాడు. వెంకటేష్ మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని ధర్నా చేశారు. డ్రైవర్ కము లేబర్గా చేసుకుంటాడు సార్. ఆయన మా మెయిన్ అల్లుడు అవుతాడు. అయితే నిన్న నైట్ 6 o'clock నిన్న ఈవినింగ్ ఈ వాగుకు వచ్చిండు. నైట్ ఇక్కడ వాళ్ళ దోస్తులా లేకపోతే ఓనర్ తోటి ఏదో దావత్ చేసుకున్నారట. ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock వరకు యాక్టివ్గానే ఉన్నాడు. అయితే తలనొస్తుందని చెప్పి ఏదో కూర్చున్నాడట. కాకపోతే వాళ్ళ ఓనర్కి అన్ని విషయాలు తెలుసు. స్కూటీ మీద తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి చనిపోయిందని తెలియగానే మళ్ళీ వాగులో షిఫ్ట్ చేస్తే అంబులెన్స్ వచ్చి తీసుకొచ్చి డెడ్ బాడీని హాస్పిటల్లో వేసేస్తారు. అంతవరకే తెలుసు. ఓనర్ మాత్రం వీడికి రావాలి, ఏదైనా ఒకటి క్లారిటీ చెప్పాలి. మరి మొత్తం బాధ్యత అంతా ఓనర్ తీసుకోవాలి సార్. ఎట్లా చనిపోయింది అనేది మొత్తం ఓనర్ బాధ్యత. ఓనర్ మాత్రం ఇక్కడికి రావాలి, మాకు న్యాయం చేయాలి. పిల్లల పరిస్థితి గురించి మాకు న్యాయం చేయాలి. తల్లిదండ్రులు మాత్రం చాలా అల్లడిపోతున్నారు. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కొంతమంది ఆందోళనకారుల్ని అక్కడి నుంచి చెదరగొట్టారు. వెంకటేష్ మృతికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.